హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వాక్స్. నేను మీ వసుధ. ఈరోజు మన ఛానల్లో అయితే మోస్ట్ స్పెషల్ స్వీట్ అండి. యాక్చువల్గా మనం హోటల్కి టిఫిన్ తినడానికి వెళ్ళేటప్పుడు లేదా బిర్యానీ తినడానికి వెళ్తూ ఉంటామండి. ఆ హోటల్ యొక్క స్పెషల్ అనేది బోర్డులో రాస్తూ ఉంటారు కదండి. ఈరోజు ఇది హోటల్ స్పెషల్ అన్నట్టుగానే ఇది కూడా మన ఛానల్లో ఉగాది కమ్ సమ్మర్ స్పెషల్ స్వీట్ అండి. ఎంత బాగుంటుందంటే నాకు తెలిసి ఇంతవరకు ఇలాంటి స్వీట్ మీరు ఎప్పుడు తినుండరండి. ఇడ్లీ కమ్ స్వీట్ అండి. ఇది ఇడ్లీ రుబ్బుతో ప్రిపేర్ చేసే స్వీట్. మరి లేట్ చేయకుండా ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చెప్పేస్తానండి. ఈ స్వీట్ కోసం మనం ఇదిగోండి 1/2 కప్పు పెరుగు అయితే తీసుకోవాలండి. సమ్మర్లో మనం పెరుగు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదండి. ఈ పెరుగులో ఇంకా చక్కెర వేసుకొని తింటే ఇంకా చల్లదనానికే చల్లదనం కదండి. సో అటువంటి చల్లదనాన్ని ఇస్తూనే మనం స్వీట్ ప్రిపేర్ చేసుకుందామండి బాడీకి. ఇదిగోండి 1/2 కప్పు పెరుగులో 3 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఒక పించ్ సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ షుగర్ బాగా కలిసినట్టుగా బీట్ చేసుకోవాలండి ఈ పెరుగుని. ఇగో చూసుకోండి, ఒకే మీరు బౌల్ మెజర్మెంట్ పెట్టుకోండి, అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు డిఫరెంట్ బౌల్స్ అయితే పెట్టకండి. ఇగోండి షుగర్ అంతా కలిసే విధంగా ఇలా బీట్ చేసుకోవాలండి పెరుగుని. ఇప్పుడు మనం ఏ బౌల్తో అయితే పెరుగు 1/2 కప్ తీసుకున్నామో ఆ బౌల్తో ఫుల్గా వాటర్ తీసుకోవాలండి. ఇగోండి వాటర్ ఇందులో వేసేసి మనం మజ్జిగలా చెలుక్కోవాలండి దీన్ని. చూడండి నేను చూపించిన విధంగా 1/2 కప్పు పెరుగుకి 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా అయితే పర్ఫెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే ఒక 4 ఇడ్లీలు పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఇగోండి ఈ టైంలో నేను ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నానో వాటర్ తీసుకున్నాను అదే కప్పుతో 1 కప్పు సూజీ రవ్వ అయితే వేసుకున్నానండి. అదే గోధుమ రవ్వ. లేదు ఈ బ్యాటిల్ కూడా ప్రిపేర్ చేయడానికి టైం లేదు అనేవాళ్ళు ఆ రోజే ఫ్రెష్గా వేసుకున్న ఇడ్లీ రుబ్బున్న యూజ్ చేసుకోవచ్చండి. ఇగోండి ఇలా 10 నిమిషాలు ప్రక్కన పెట్టేసి లేత కొబ్బరికాయ అండి ఇగోండి ఇట్లా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో ఇది వేసేసానండి. ఒక బౌల్ వచ్చిందండి కొబ్బరి తురుము. మెజర్మెంట్ కోసం అని చెప్పి బౌల్లో తీసుకున్నాను. 1 బౌల్ కొబ్బరి తురుముకి 1/2 బౌల్ జాగిరి పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి. జాగిరి ఇష్టం లేదు అనేవాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. 1 కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు షుగర్ అయినా పర్వాలేదు, 1/2 కప్పు జాగిరి పౌడర్ అండి ఇలా వేసుకున్నాను. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, ఆ కొబ్బరిలో ఉన్న వాటరే వచ్చి పాకం దిగుతుందండి. చూడండి ఇట్లా ఇది ఇలా పాకం వస్తూ కదుపుతూ ఉండాలండి. ఇది దగ్గర పడుతూ ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుందండి. మనం కలపడానికి టైట్గా ఉంటుందండి, అంతవరకు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ టైంలో మీరు ఇలాచీ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ కోసం. ఇప్పుడైనా యాడ్ చేయొచ్చు, లేదు లాస్ట్ మనం దీన్ని దించే ముందైనా సరే, స్టవ్ ఆఫ్ చేసుకునే ముందైనా సరే మనం యాడ్ చేసుకోవచ్చండి అప్పుడు ఇలాచీ పౌడరు. ఇక చూడండి ఇలా దగ్గర పడుతూ ఉంటుందండి, పాకం వస్తుంది అన్నమాట. ఇగోండి ఇలా మొత్తం అంతా ఒక దగ్గరకు అయిపోతుందండి కలుపుతూ ఉంటే. ఒక మనం ఉండ చుట్టుకోవడానికి ఎలా ఫామ్ అవుతుందో అలాగండి, అంతవరకు దీన్ని ఇలా మనం పాకం తెప్పించాలండి. ఇగోండి నేను చూపిస్తున్న విధంగా చూడండి అంత ఒక దగ్గరికి అండ్ కదుపుకోవడానికి కూడా మనకు కొంచెం టైట్గా అనిపిస్తుందండి. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఇంకా ప్రక్కన పెట్టుకోవాలండి. ఇగో చూడండి ఒక దగ్గరికి పెడితే మొత్తం ఉండలా చుట్టుకుంటుంది. మనం ఇది స్టవ్ ఆఫ్ చేసే ముందుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి అనేది కంప్లీట్గా ఆప్షనల్. ఇగోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని దీన్ని ఆ ప్లేట్లోకి సర్వ్ చేయాలండి. ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇది చల్లగా అయిపోవాలండి. చల్లగా అయితే ఉండ చుట్టుకోవడానికి బాగుంటుంది. వేడిగా ఉంటే ఉండ అనేది విచ్చిపోతూ ఉంటుందండి, పగిలిపోతుంది. ఈ చల్లగైన తర్వాత మన చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఇగోండి ఇలా నేనైతే ఇప్పుడు 4 గ్లాసుల్లో ఇడ్లీ పెడదాం అనుకుంటున్నాను, ఇడ్లీ స్వీట్. సో 4 ఇలా ఉండల్లా చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా. చూడండి మరి పల్చగా చేయకూడదు, అలాగే మరి థిక్గా చేయకూడదండి, మీడియంలో చేసుకుంటే సరిపోతుంది. ఇగోండి నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. ఈ స్వీటు చాలా బాగుంటుందండి. సమ్మర్ యొక్క చల్లదనం బాడీకి వస్తుంది. అండ్ ఉగాది స్పెషల్గా స్వీట్ తింటాం కదండి, విత్ ఇన్ మినిట్స్లో ఇది జస్ట్ అండి. అసలు దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, ఎక్కువ టైం కూడా అవసరం లేదండి. ఇడ్లీ పెట్టేంత ఈజీగా పెట్టేయచ్చు ఈ స్వీట్ అయితే. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి ఒక్కసారి చూసారంటే.
అంత టేస్టీగా ఉంటుంది, స్పెషల్గా ఉంటుందండి. ఇగోండి అలా చేసి ప్రక్కన పెట్టుకున్న తర్వాత ఇగోండి ఇలా 4 గ్లాసులు తీసుకున్నానండి నేను. మీరు ఎన్ని గ్లాసుల్లో పెట్టాలనుకుంటానండి, గ్లాసులకి అయితే మాత్రం ఫుల్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయాలండి. మనం ఎంత మంచిగా అప్లై చేసుకుంటే షేప్ అంత మంచిగా బయటకు వస్తుందండి. మనం ఎక్కడైనా ఆయిల్ అప్లై చేయడం మిస్ అయింది అంటే కనుక మనం తీసుకునేటప్పుడు షేప్ రాదండి, విరిగిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇగోండి ఇది పక్కన పెట్టేసాం కదండి. పెరుగులో సుజీ రవ్వ నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. ఈ టైంలో మీరు వంట సోడా యాడ్ చేసుకోవచ్చండి. ఇది కూడా ఆప్షనల్ అండి, నచ్చితే యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇగోండి ఇది ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ బ్యాటిల్ని మనం ఈ గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేయాలండి. ఇది మనం హాఫ్ గ్లాస్ వరకు వేయాలండి, ఫుల్గా వేయొద్దు, ఎందుకంటే ఇది ఉడకడానికి కోసం అని చెప్పి స్పేస్ ఉండాలి. ఇగోండి ఇలా 4 గ్లాసుల్లో దీన్ని ఇలా వేసుకున్నానండి. ఇది కరెక్ట్గా 4 గ్లాసులకి అయితే వచ్చిందండి నేను కలుపుకున్న 1 కప్పు సూజీ రవ్వ. మీరు ఇలా ఈ బ్యాటిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా టైం లేదు అనుకుంటే ఆ రోజే వేసిన ఇడ్లీ రుబ్బు ఉన్నా సరే యూజ్ చేయొచ్చండి ఈ ప్లేస్లో. అండ్ ఇది బాడీకి అయితే చలవండి. ఇడ్లీ రుబ్బు ఏంటంటే జస్ట్ స్వీట్ తిన్నట్టుగా అనిపిస్తుంది అంతే. ఇది బాడీకి చలవ అండ్ స్వీట్కి స్వీట్ అనిపిస్తూ ఉంటుంది అండ్ స్పాంజీలా వస్తుందండి ఇదైతే. ఇవ్వండి మనం కొబ్బరితో రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఉండల్లా, అవి ఇందులో ఇలా మధ్యలో నిలబడేటట్టుగా ఇలా గుచ్చుకోవాలండి. ఇలా నిల్చోబెట్టాలి ఈ బ్యాటిల్లో. ఇది చూడండి ఇలా పడకుండా ఇలా మధ్యలో ఉండేటట్టుగా నిల్చోబెట్టాలండి. ఇప్పుడు మనం ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ మీద ఈ 4 గ్లాసుల్ని పెట్టుకోవాలండి. ఇగోండి ఇట్లా గ్లాసులకైతే హాఫ్ వరకే బ్యాటిల్ వేయండి, ఫుల్గా వేయొద్దు, బయటికి వచ్చేస్తుంది. ఇగోండి ఇలా పెట్టి ఇడ్లీ ఎంత టైం ఉడుకుతుందో అంత టైం సరిపోతుందండి. మూత పెట్టేసి జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఇలా మూత తీసేసి ఇది ఉడికిందా లేదా అనేది ఒక చిన్న పుల్ల గుచ్చుకొని చూడొచ్చండి. ఇగోండి ఇలా కూర్చొని కదండి, దీనికి అంటుకోకుండా వచ్చిందంటే ఇంక ఉడికిపోయినట్లేనండి. సో ఇప్పుడు దీన్ని బయటికి సపరేట్ చేయాలండి. ఇలా బయటికి తీసుకొని మనం ఇది బయటికి తీసిన తర్వాత గ్లాసులు ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇడ్లీ పెట్టిన ఈ గ్లాసులు ఇవి బాగా చల్లగా అవ్వాలండి. కొంచెం వేడున్నా సరే తీయొద్దు, అంటే గ్లాస్ మనము పట్టుకోగలిగే అంత చల్లగా అయిపోతే సరిపోతుందండి. ఇగోండి నేను ఇప్పుడు ఈ ప్లేట్లోకి ఇవి పెట్టేస్తున్నాను. చల్లగా అయ్యేంత వరకు ప్రక్కన పెట్టుకోవాలండి, ఒక 10 నిమిషాల్లో చల్లగా అయిపోతాయి. కొంచెం వేడిగున్నా సరే షేపు అనేది రాదండి. ఇగోండి బాగా చల్లగా అయిపోవాలి. చూడండి పట్టుకుంటే కాలుతుంది కదా, పట్టుకుంటే మనం కాలకుండా ఈజీగా పట్టుకునేటట్టుగా చల్లగా అయిపోవాలండి. ఇగోండి ఇలా ఒక్క 10 నిమిషాల తర్వాత చల్లగా అయిపోయినాయండి. ఇప్పుడు జస్ట్ ఒక చాకుతో ఇలా చుట్టూ ఇగోండి ఇలా చుట్టూ తీసుకుంటే సరిపోతుందండి. ఇగోండి ఆయిల్ మనము గ్లాసులకు అప్లై చేసాం కదండి, ఇది ప్రాపర్గా అప్లై చేసామంటే ఒక్కసారి తిప్పితే చాలండి, ఇలా షేప్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత అందంగా ఎంత నీట్గా వచ్చిందో. మిగతా 3 కూడా ఇట్లనే సపరేట్ చేసుకోవాలండి గ్లాసుల్లో నుంచి. ఆయిల్ మాత్రం బాగా అప్లై చేయాలండి, గ్లాసులకి అంటుకోదు. లేదు ఆయిల్ అప్లై చేయలేదు అనుకుంటే అంటుకుంటుందండి. ఈ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకొని ఒక్క చిన్న టిప్తో చేసుకుంటే పర్ఫెక్ట్గా స్వీట్ వచ్చేస్తుంది. ఇవ్వండి ఇలా మొత్తం నేను సపరేట్ చేస్తున్నాను. ఇలా అడుగును ఒక్కసారి కొడితే సరిపోతుందండి, బయటకు వచ్చేస్తుంది. ఇగోండి ఇట్లా వస్తాయండి. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి, అసలు చూడగానే తినేయాలనిపిస్తుంది కదండి. డిఫరెంట్గా స్పెషల్గా అనిపిస్తుందండి ఈ స్వీట్ అయితే. ఇప్పుడు దీన్ని మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవచ్చండి. ఇది మన ఇంటికి ఎవరైనా కొత్తగా చుట్టాలు వచ్చినా లేదా ఇంట్లో వాళ్ళకి స్పెషల్గా ఏదైనా పెట్టాలి అని అనిపించినా సరే ఇది చేసి పెట్టండి. ఇది ఎలా చేయాలి అని అడగకపోతే నన్ను అడగండి, అంత బాగుంటుంది అండ్ అంత స్పెషల్గా ఉంటుంది. చూడండి మధ్యలో స్వీట్గా చుట్టూ స్పాంజీలా కేకు, ఇప్పుడు మనం రవ్వ కేకు ఎట్లా తింటామో అలా ఆ టేస్ట్లా భలే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి సేమ్ ప్రాసెస్లో. మనకి పెద్ద ఇది ఖర్చుతో కూడుకున్న స్వీట్ కూడా కాదండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఇలా మొత్తం చిన్న చిన్న ఉండలుగా మనం చేసుకొని సర్వ్ చేసామంటే అసలు సూపర్గా ఉంటుంది. ఇదే కొలతలతో పర్ఫెక్ట్ కొలతలతో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.
కొత్తగా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నా వీడియో షేర్ చేయడం వల్ల ఇంకాస్త మెంబర్స్కి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అండ్ మీరైతే తప్పకుండా ఈ స్వీట్ ట్రై చేయండి. ఈ స్వీట్ పేరైతే ఆవిరి స్వీట్ అంటారండి, లేదా ఇడ్లీ స్వీట్ అంటారు. సో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక స్పెషల్ వీడియోతో స్పెషల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.